ఓకే, సో అంటే మనకి ఈ చైల్డ్ డెవలప్మెంట్లో శిశు వికాసం అని ఉంది. ఇది మనకి సేమ్ సిలబస్ తెలంగాణలో ఈ పదాన్ని ఏ విధంగా వాడారంటే హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అని వాడాడు. హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అని వాడాడు. హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనగా మానవ జీవిత కాలపు అభివృద్ధి అని వాడాడు. ఇక్కడ శిశు వికాసము అని పేరుతో ఇచ్చాడు, ఇక్కడ మానవ జీవిత కాలపు అభివృద్ధి అనేటువంటి పేరుతో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ విషయము ఇదే అంశము ఈ యొక్క డిఎస్సి రాసేటువంటి పిల్లలకి, టెట్ రాసేటువంటి పిల్లలకి వీళ్ళకి కూడా ఉంది. అక్కడ చైల్డ్ పెడగాగి అనే పేరుతో ఉంటుంది, ఇంకా డెప్త్ ఉంటుంది, వాళ్ళకి ఇంకొంచెం డెప్త్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ మన సిలబస్లో ఏమి ఇచ్చారు అనేది మాత్రమే చదువుకోవాలి. ఓకే, సిడిపిఓ నోటిఫికేషన్లో భాగంగా ఇచ్చిన సిలబస్ ఏంటిది, ఫర్ ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకి ఎలా ఇచ్చాడు వాడు. సో దాంట్లో ఫస్ట్ సిలబస్ రాసుకున్నాక సో మీకు ఒక్కొక్క అంశాలని నేను ఎక్స్ప్లెనేషన్లో భాగంగా నీట్గా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది, రైట్. సో దీంట్లో జస్ట్ సీ దిస్, మీకు ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే పెరుగుదల, చైల్డ్ డెవలప్మెంట్. అంటే ఇట్ ఈస్ లైక్ సైకాలజీ అన్నమాట. అంటే మనకి ఈ యొక్క మానవ జీవిత కాలపు అభివృద్ధిది ఇట్ ఈస్ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అనే పేరుతో ఇవ్వడం జరిగింది. అయితే మానవ జీవిత కాలపు అభివృద్ధి లేదా శిశు వికాసము అనే పేరుతో ఇచ్చినటువంటిది ఏంటిది అంటే చైల్డ్ సైకాలజీకి సంబంధించింది. అంటే ఒక పిల్లవాడు వాడి యొక్క పుట్టుకతో నుంచి మీన్స్ ఏంటిది, తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు, అంటే బిడ్డ జననం నుంచి వృద్ధాప్యం వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి, పిల్లవాడు ఎదిగే క్రమంలో ఎలా ఉంటాడు, నియోనేటల్ పీరియడ్లో ఎలా ఉంటాడు, ఇన్ఫాన్సీ పీరియడ్లో ఎలా ఉంటాడు, ప్రీ స్కూల్ ఎర్లీ చైల్డ్హుడ్లో ఎలా ఉంటాడు, అడాల్సెంట్, ఇలా మానవ జీవితం యొక్క ఇంపార్టెంట్ దశలన్నిటిని గురించి కూడా ఇక్కడ మనం చర్చించడం జరుగుతుంది. ఓకే, సో వాడు ఈ చైల్డ్ డెవలప్మెంట్లో అంటే శిశు వికాసం అంటే ఏం చెప్తున్నాను, తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి, దట్ ఈస్ కాల్డ్ కన్సీవింగ్ అని అంటాం. అంటే గర్భధారణ జరిగింది అనేటువంటి అంశాన్ని ఎలా చెప్తామండి, కన్సీవింగ్. సో అంటే తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ జననం వరకు, బిడ్డ జననం నుంచి వృద్ధాప్యం వరకు మానవుని జీవిత కాలంలో వివిధ రకాల అభివృద్ధులు ఏముంటాయి అనేటువంటిది డిస్కస్ చేసేటువంటిదే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో మనకి ఇవ్వటం జరిగింది. సో దానిని మనము అభివృద్ధి అని, వికాసం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మరి చైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసంలో మనకి సిలబస్లో ఏమి ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చాడు అనేది చూద్దాం. సో దీంట్లో ఏమి ఇచ్చాడంటే పెరుగుదల మరియు అభివృద్ధి. సో ఇది ఫస్ట్ టాపిక్, సిలబస్ రాసుకోవాలి. ఓకే, సో పెరుగుదల మరియు అభివృద్ధి, దీనిని ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, సో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఎగ్జామినేషన్లో వాటిని ఎలా అడుగుతున్నారు అనేటువంటివి నేను మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను, రైట్. సో వన్ బై వన్ టాపిక్ వెళ్తున్నప్పుడు చెప్తాను. అలానే సో తర్వాత ఉన్నటువంటి అంశం ఏంటంటే అభివృద్ధి దశలు అని అంటాం. సెకండ్ తర్వాత మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే సిలబస్లో వాటిది అభివృద్ధి దశలు. దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ వెళ్ళట్లే మెయిన్ టాపిక్స్ రాస్తున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే పెరుగుదల మరియు అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సెకండ్ది అభివృద్ధి దశలు, దీనినే మనము వికాస దశలు అని కూడా పిలుస్తాము. అభివృద్ధి దశలు అని అంటే వికాస దశలు, లేదా దీనినే ఏమంటారంటే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఓకే, లేదా స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, మానవుడి యొక్క అభివృద్ధి దశలు ఏంటి అని అంటాం. సో లేదా డెవలప్మెంటల్ స్టేజెస్ అని కూడా పిలుస్తారు. ఏమంటున్నాము, సెకండ్ టాపిక్ ఈస్ డెవలప్మెంటల్ స్టేజెస్ లేదా స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. అంటే మనిషి యొక్క అభివృద్ధి ఎన్ని దశలలో జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ కమ్స్ టు సో సెకండ్ థింగ్ డెవలప్మెంటల్ స్టేజెస్. అలానే సో నెక్స్ట్ అలానే డెవలప్మెంటల్ థియరీస్
అంటే మానవుడి యొక్క అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటే సైకాలజిస్టులు ఏం చేశారంటే మానవుడి యొక్క అభివృద్ధి అనేది ఇన్ని రకాలుగా జరుగుతుంది అని వారి కోణాలలో వారు కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించడం జరిగింది. వాటిని డెవలప్మెంటల్ థియరీస్ లేదా థియరీస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంటల్ థియరీస్. సో మీకు కొన్ని గుర్తుండొచ్చు దీంట్లో, అంటే ఉదాహరణకి కొన్ని చెప్తాను. అంటే జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి మనో విజ్ఞాన లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అని అంటారు. అంటే జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనాత్మక వికాస సిద్ధాంతం ఏంటి? మనోవికాస సిద్ధాంతం. అలానే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త, ఎవరైనా సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఏంటిది మనోవిశ్లేషణ సిద్ధాంతం? అంటే సైకో అనలైటికల్ థియరీ అని అంటాం. ఓకే, సో జీన్ పియాజే ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటిది? కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించింది సైకో అనలైటికల్ థియరీ. అలానే కోల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించినది ఏంటి అంటే మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఇది అంటే నైతిక వికాస సిద్ధాంతం. అంటే ఒక మనిషిలో నైతిక అభివృద్ధికి సంబంధించినటువంటి అభివృద్ధి క్రమం అనేటువంటిది ఎన్ని దశల్లో జరుగుతుంది అని కోల్బర్గ్ ప్రతిపాదించాడు. సో కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, సిలబస్లోకి వెళ్ళేటప్పుడు డీటెయిల్డ్గా వాటిని పిన్ టు పిన్ ఒక్కొక్క అంశాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్, ఇక్కడ ఏమంటున్నాము? థర్డ్ టాపిక్ డెవలప్మెంటల్ థియరీస్ అనగా మన సంజనాత్మక వికాస సిద్ధాంతం కానీ, నైతిక వికాస సిద్ధాంతం కానీ, మనోవిశ్లేషణ సిద్ధాంతం కానీ, ఇంకా ఈ చాప్టర్లో ఇంకొక పార్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకా కొన్ని వస్తాయి. మనోసాంఘిక వికాస సిద్ధాంతం అని, మనోలైంగిక వికాస సిద్ధాంతం అని. ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ డెవలప్మెంటల్ థియరీస్, అంటే అభివృద్ధి సిద్ధాంతాలు. సింపుల్గా మీకు ఈజీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మానవుని యొక్క అభివృద్ధికి సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనగా సైకాలజిస్టులు అభివృద్ధి ఎన్ని రకాలుగా జరుగుతుంది అని చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఆయన సైకలాజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పారు, ఇంకొక ఆయన సైకో ఎనలిటికల్ థియరీ ఎలా ఉంటుంది, ఇంకొక ఆయన మోరల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పారు. అలానే మనిషి యొక్క లైంగిక వికాసం ఎలా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు. సో అవే ఇక్కడ మనము డెవలప్మెంటల్ థియరీస్గా మాట్లాడుకుంటున్నాము. ఏమంటున్నాము? అభివృద్ధి సిద్ధాంతాలు. అంటే వివిధ శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి అభివృద్ధి సిద్ధాంతాల గురించి మనము థర్డ్ టాపిక్గా మాట్లాడతాం. ఓకే, అభివృద్ధి సిద్ధాంతాల గురించి. సో ఇవన్నీ కూడా మనకి సిలబస్లో మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ దీంట్లో ఈ చైల్డ్ డెవలప్మెంట్లోనే మీకు ఇంతకుముందే చెప్పాను, మానవుడి యొక్క అభివృద్ధి అనేది జనరల్గా ఎలా ఆలోచిస్తాము అంటే బిడ్డ శిశు జననం నుంచి, చైల్డ్ బర్త్ నుంచి చనిపోయేంత వరకు కదా అభివృద్ధి అంటే అనుకుంటాం. సో మనం అభివృద్ధిని ఎలా కన్సిడర్ చేయాలి? శిశు జననం నుంచి మీన్స్ చైల్డ్ బర్త్ నుంచి, ఫ్రమ్ చైల్డ్ బర్త్ టు ఓల్డ్ ఏజ్ స్టేజ్ అని అంటాం. అంటే శిశు జననం నుంచి వృద్ధాప్యం వరకు ఉండేటువంటి దశలని మనం ఎలా కన్సిడర్ చేస్తాము? అభివృద్ధికి సంబంధించినటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. కానీ వాస్తవానికి ఏం తీసుకోవాలి? తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి, అంటే 9th మంత్, అంటే ఫస్ట్ మంత్లో ఎప్పుడైతే జైగోట్ ఏర్పడుతుందో, సో ఆ బిడ్డకి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు, బిడ్డ పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మొత్తాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలంటే అభివృద్ధిగా తీసుకోవాలి. అంటే డెవలప్మెంట్ స్టార్ట్స్ విత్ కన్సీవింగ్. అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? తల్లి గర్భంలోని గర్భధారణ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ విధంగా తల్లి గర్భంలోని గర్భధారణ, ఓకే, తల్లి గర్భంలో గర్భధారణ జరిగేటప్పటి నుంచి అంటే ఏంటిదన్నట్టు అది ప్రెగ్నెన్సీ అని అంటాము, గర్భధారణ కాలము అని, లేదా ఇంకొక పదాన్ని కూడా వాడతాం, ప్రీనేటల్ పీరియడ్ అని వాడతాం. ఏమంటారండి? ప్రీనేటల్ పీరియడ్ అంటే జనన పూర్వ అభివృద్ధి అంటాం. జనన పూర్వ అభివృద్ధి లేదా జనన పూర్వ సంరక్షణ. సో జనన పూర్వ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తామంటే ప్రెగ్నెన్సీ కేర్. ఏమంటారండి? ప్రెగ్నెన్సీ కేర్ అంటే గర్భిణీ స్త్రీల సంరక్షణ అని ఇక్కడ డిస్కస్ చేస్తాం. టాపిక్ రాసుకోండి, దాంట్లో ఏమున్నాయనేది మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఏంటిదట? 4th టాపిక్ ప్రెగ్నెన్సీ కేర్, గర్భిణీ స్త్రీల సంరక్షణ.
అంటే దీంట్లో గర్భిణీ స్త్రీల సంరక్షణలో ఏమొస్తుంది? జననపూర్వ అభివృద్ధి అంటే ఏంటి? గర్భధారణ దశలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, ఏవి చేయించుకోకూడదు, హై రిస్క్ గర్భిణీ స్త్రీలు అంటే ఎవరు, వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. సో ఫోర్త్ టాపిక్ ఏం చెప్పాడు అంటే వాడి సిలబస్లో భాగంగా గర్భిణీ స్త్రీల సంరక్షణ మరియు హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నాడు. పేరుకి అలా చెప్పాడు వాడు, కానీ దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. అవునా? అంటే ఏంటిదట, గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇవ్వాలి, ఆహార పదార్థాలను ఇవ్వాలి, ఏ ఆరోగ్య పరీక్షలు చేయించాలి, అలానే వాళ్ళకి గర్భధారణ సమయంలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి, ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటాము అని అంటే ప్రెగ్నెన్సీ కేర్లో, గర్భిణీ స్త్రీల సంరక్షణలో అది నేర్చుకుంటాం. ఓకే, సో ఇది ఫోర్త్ టాపిక్. అంటే చైల్డ్ డెవలప్మెంట్లో మొదటి టాపిక్ ఏం చెప్తున్నాము? గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సెకండ్ ఏం చెప్తున్నాము? అభివృద్ధి దశలు లేదా వాటిని స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అన్నాం. అలానే మూడవది ఏం చెప్పాం? డెవలప్మెంటల్ థియరీస్, అభివృద్ధి సిద్ధాంతాలు అంటే లేదా థియరీస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అన్నాం. ఫోర్త్ టాపిక్ ఏం చెప్పాం? ప్రెగ్నెన్సీ కేర్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించినటువంటి అంశాలను. ఓకే, సో దాంట్లో సబ్ టాపిక్స్ మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఓకే, సో అలానే ఫిఫ్త్ టాపిక్ రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తాము అని అంటే ఫిఫ్త్ టాపిక్లో ప్రీనేటల్ కేర్, తెలుగులో దీన్ని తెలుగు మీడియం పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో మనకి జననపూర్వ అభివృద్ధి అని అంటాం. సో క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్ ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, ప్రీనేటల్ కేర్, జనన పూర్వ అభివృద్ధి. సో జనన పూర్వ అభివృద్ధి అంటే ఏంటిది? మనకి జనన పూర్వ అభివృద్ధి అనగా 9 months పీరియడ్ అని అర్థం. 9 నెలల కాలం. 9 నెలల కాలం అంటే తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి ఏంటిది, శిశువు జన్మించేటంత వరకు ఉండేటువంటి కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రీనేటల్ పీరియడ్. సబ్జెక్టు భాష సాధారణంగా చెప్పాలంటే ఏమంటారు? 9 నెలల కాలము, గర్భధారణ కాలము అంటారు. సబ్జెక్ట్లో ఏం మాట్లాడతాము? ప్రీనేటల్ కేర్, జనన పూర్వ అభివృద్ధి. అంటే ఈ జనన పూర్వ అభివృద్ధి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాము? గర్భధారణ నుంచి శిశు జననం వరకు, చైల్డ్ బర్త్ వరకు ఉండేటువంటిది అన్నమాట. సో దీనికి సంబంధించింది కంప్లీట్గా నేర్చుకోవాలి. అసలు గర్భధారణ ఎలా జరుగుతుంది, గర్భధారణ జరగటానికి ఏ అంశాలు దోహదపడతాయి, సో మొదటి నెల నుంచి 9వ నెల వరకు శిశువు యొక్క అభివృద్ధులు ఏంటి, ఆ అభివృద్ధిలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, డెలివరీస్ ఎలా జరుగుతాయి, టైప్స్ ఆఫ్ డెలివరీస్లో ఎన్ని రకాలు ఉంటాయి. చైల్డ్ సైకాలజీ అంటే ఏదో పైపైన నేర్చుకోవడం కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గర్భధారణ జరిగినప్పటి నుంచి శిశు జననం వరకు కూడా మనం ఇక్కడ అంశాలని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో గర్భధారణ జరిగినప్పటి నుంచి ఫ్రమ్ కన్సీవింగ్ టు డెలివరీ వరకు, చైల్డ్ బర్త్ వరకు ఉండేటువంటి దశను ఏమన్నాము? ప్రీనేటల్ కేర్ అన్నాము. ఏమన్నారండి? ప్రీనేటల్ కేర్. ఇది ఫిఫ్త్ టాపిక్. సో దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది మళ్ళీ నేను క్లాస్లో చెప్తాను. సో నెక్స్ట్ది పోస్ట్ నేటల్ కేర్. ఓకే, ప్రీనేటల్ అంటే ఏం చెప్పాము? తల్లి గర్భంలో ఉన్నటువంటిది. కన్సీవింగ్ టు చైల్డ్ బర్త్, దట్ ఈస్ ప్రీనేటల్. సో శిశు జననం నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నవన్నీ వాటిని కూడా ఏమంటారు అంటే పోస్ట్ నేటల్ కేర్స్. ఓకే, అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఉండేటువంటి దశలన్నిటిని ఏమని పిలుస్తారు సహజంగా అంటే పోస్ట్ నేటల్ కేర్. సో ప్రీనేటల్ కేర్ గురించి నేర్చుకోవాలి. పోస్ట్ నేటల్ కేర్లో ఏ అంశాలు వస్తాయి? పోస్ట్ నేటల్ కేర్లో ఏమొస్తాయి? డెలివరీ అయిన తర్వాత లాక్టేటింగ్ ఉమెన్ అవుతుంది, బాలింత తల్లి అవుతుంది. అలానే బిడ్డ యొక్క చైల్డ్ యొక్క హెల్త్ గురించి నేర్చుకోవాలి. శిశువుకి ఎలాంటి పోషక పదార్థాలను ఇవ్వాలి, శిశువుకి వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, అలానే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నియోనేటల్ కేర్ అంటే ఏంటి, ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏంటి, ఆల్ దీస్ కమ్స్ అండర్ పోస్ట్ నేటల్ కేర్. అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు ప్రీనేటల్ అంటాము. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి వచ్చాక బయట జరిగేటువంటి మార్పులు, తల్లికి సంబంధించి బిడ్డకి సంబంధించేటువంటి మార్పులని ఎక్కడ డిస్కస్ చేస్తాము? పోస్ట్ నేటల్ కేర్లో డిస్కస్ చేస్తాము.
ఓకే, అదొక అంశం. సో ఇక్కడ ఇది కూడా రాసుకోండి, సిలబస్ రాసుకోండి. సో సిలబస్ రాయించాక తర్వాత క్లాస్లోకి వెళ్దాం. జస్ట్ నేను ఏంటంటే ఏ అంశాలు ఉన్నాయి అనేది మీకు అవగాహన చేస్తున్నాను చైల్డ్ డెవలప్మెంట్లో, రైట్? సో 6th ఏంటిది, పోస్ట్ నేటల్ కేర్ అన్నాము. అలానే 7th టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాల ప్రాముఖ్యత ఏమిటి? ఓకే, సో దీంట్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ వర్సెస్ బాటిల్ ఫీడింగ్. పోయినసారి ఈ చిన్న అంశం, ఇది చిన్న టాపికే. ఓకే, సో ఒక 1 day 2 daysలో చెప్పుకోవచ్చు. ఈ చిన్న టాపిక్ నుంచి 2 questions వచ్చాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బాటిల్ ఫీడింగ్ అంట, అర్థమైందండి? బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బాటిల్ ఫీడింగ్ అంట. సో ఇది అంశం. 8th టాపిక్ ఏమొస్తుంది అని అంటే మనకి నియోనేటల్ కేర్. దీని నుంచి కూడా క్వశ్చన్స్ ఇచ్చారు. గత 2-3 ఎగ్జామ్స్లలో మనకి దీని నుంచి కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఏమొచ్చాయనేది కూడా మీకు చెప్తాను, అక్కడ రాయిస్తాను కూడా. నియోనేటల్ కేర్, నవజాత శిశు సంరక్షణ అంటారు. ఓకే, నవజాత శిశు సంరక్షణ. అలానే ప్రీమెచ్యూర్ బేబీ. ఓకే, నవజాత శిశు సంరక్షణ అంటే ఏంటి? నెలలు నిండని శిశువు యొక్క సంరక్షణ అనేటువంటిది ఏంటిది? నవజాత శిశు సంరక్షణ మరియు నెలలు నిండని శిశు యొక్క సంరక్షణ ఏంటి, దాన్ని ఏమంటారు? ప్రీమెచ్యూర్ బేబీ. అలానే ప్రీమెచ్యూర్ బేబీని సంరక్షించేటువంటి విధానాలు ఏంటి అంటే దాన్ని ఏమంటారు? కన్జర్వేటివ్ మెథడ్స్ ఫర్ ప్రీమెచ్యూర్ బేబీ అంటాం. అంటే నెలలు నిండని శిశువుని సంరక్షించడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి? ఆ టెక్నిక్స్ మీద పోయినసారి 2 questions వచ్చాయి అంటే గత ఎగ్జామ్స్లలో. సో అది కూడా నేర్చుకుందాం. నవజాత శిశు సంరక్షణ, నెలలు నిండని శిశు సంరక్షణ. సో 9th టాపిక్ వచ్చేసి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. తెలుగులో కూడా చెప్తాను, కంగారు పడకండి. డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే అభివృద్ధి మైలురాళ్ళు. అంటే పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఒక్కొక్క అభివృద్ధికి సంబంధించి ఎలాంటి మార్పులు వస్తాయి. ఫిజికల్ డెవలప్మెంట్లో ఏం చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ డెవలప్మెంట్లో ఏం చేంజెస్ వస్తాయి, అలానే లైంగిక వికాసంలో ఏ మార్పులు వస్తాయి, సెక్సువల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ మార్పులు వస్తాయి, మోరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ మార్పులు వస్తాయి. పుట్టంగానే లేచి పరిగెత్తాడు కదా, ఏం చేస్తాడు? పుట్టిన పిల్లవాడు కింద పడతాడు, బోర్లో పడతాడు, పాకుతాడు, నడవటం స్టార్ట్ చేశాక మెట్లు ఎక్కిన తర్వాత పరిగెత్తుతాడు. ఇలా ఇట్ ఈస్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్. అంటే శారీరక అభివృద్ధి అనేది ఫాస్ట్గా ఒకేసారి జరగదు, నిదానంగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. దాన్ని ఏమంటారు అని అంటే, సో వాటిని ఏమంటారు? ఇలా అభివృద్ధికి సంబంధించినటువంటి మార్పులను కొలవటానికి మనము నిర్దేశించుకున్నటువంటి వాటిని ఏమంటారంటే మైల్ స్టోన్స్ అంటాం. డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే అభివృద్ధి మార్పులను తెలియజేసేటువంటి ఒక మెజర్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇదొక అంశం 9th టాపిక్. సో అలానే నెక్స్ట్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. ఓకే, 10th టాపిక్ వచ్చేసి స్టిమ్యులేషన్ అంటే ప్రేరణ. ఒకవేళ పిల్లవాడు అభివృద్ధి సరిగా లేదు అంటే, లేదా డెవలప్మెంటల్ డిలే ఏర్పడింది, అభివృద్ధిలో లోపం ఏర్పడింది, ఇక్కడ మైల్ స్టోన్తో పాటు డిలేస్ అని కూడా రాసుకోండి. డెవలప్మెంటల్ డిలేస్ అంటే అభివృద్ధిలో లోపాలు. అవన్నీ మళ్ళీ నేను 1 by 1 రాయిస్తున్నప్పుడు చెప్తాను ఏంటి అని. ఫస్ట్ సిలబస్ రాసుకోండి. ఓకే, ఈ టాపిక్ తీసుకుంటే దాని గురించి అసలు ఏముంటుంది అనేది క్లియర్గా మళ్ళీ చెప్తాను. ఓకే, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అభివృద్ధి మైలురాళ్ళు, అభివృద్ధిలో ఆలస్యాలు. ఓకే, ఫస్ట్ మీకు సిలబస్ రాసుకోవాలి, సిలబస్ అవగాహన ఉండాలి. సో 10th వన్ ఈజ్ స్టిమ్యులేషన్, ప్రేరణకు సంబంధించినటువంటి అంశం. అంటే ఒకవేళ ఏమైనా అభివృద్ధిలో లోపం ఏర్పడింది, పిల్లవాడు తొందరగా నడవట్లేదు, 3 ఏళ్ళైనా వాడు నడవటం రావట్లేదు, వానికి ఎలా నడిపించేలా చేయాలి, అదే ప్రేరణ. సింపుల్గా, ఓకే, ఈజీగా అర్థమయ్యేటట్టు.
క్లాస్లోకి వెళ్ళాక అసలు దాంట్లో కథ ఏందనేది మళ్ళీ చెప్తా. ఓకే, స్టిమ్యులేషన్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి 11th లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏమంటారంటే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ ఎబిలిటీస్ అంట. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ ఎబిలిటీస్, ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు ఎలా ఉంటారు. ఇదేంటిది, ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు. సో ఇవి మీ టాపిక్ అన్నమాట, చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, ఒకసారి ఇది కూడా నోట్ చేసుకోండి. ప్రేరణ, ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు. ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు. ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు. ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు అని అంటాం. ప్రత్యేక సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు. ఓకే, ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే ఇది టాపిక్. ఒకసారి ఫాస్ట్గా అన్ని టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అవునా, ఉదయ్ కే, అబ్బూరి వెంకట, పద్మావతి, మురళి, అమరావతి, జరీనా, చందు, గుడ్ అందరూ ఓకేనా? సరే, సో ఇది సిలబస్ 1 by 1 నీట్గా రాసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, పెరుగుదల మరియు అభివృద్ధి. దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. శిశు వికాసంలో మొదటి టాపిక్. సెకండ్ది అభివృద్ధి దశలు అంటే డెవలప్మెంటల్ స్టేజెస్. నేను సేమ్ క్లాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సిలబస్లో ఏమున్నాయి అనేది మీకు ఒక అవగాహన. ఓహో, అంటే ఈ చాప్టర్లో ఈ టాపిక్స్ ఉన్నాయి అనేది మీ ముందు ఉంచుతున్నాను. క్లాస్ స్టార్ట్ చేశాక అప్పుడు నీట్గా అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. ఓకే, సెకండ్ ఏంటంటే అభివృద్ధి దశలు. రెండవది దాన్ని ఏమంటాము, డెవలప్మెంటల్ స్టేజెస్ అంటాము. అలానే మూడవది డెవలప్మెంటల్ థియరీస్, అభివృద్ధి సిద్ధాంతాలు. చెప్పాను కదా ఉదాహరణకి ఏమేమి ఉంటాయి అనేది. సో అలానే నాలుగవది ప్రెగ్నెన్సీ కేర్, గర్భిణీ స్త్రీల సంరక్షణ. దీంట్లో కూడా చాలా అంశాలు ఉంటాయి. ఓకే, చాలా రోజులు కూడా పడుతుంది, ఒక 3-4 days పడుతుంది ఆ ఒక అంశాన్ని డిస్కస్ చేసుకోవడం కోసం. ఓకే, అలానే ప్రెగ్నెన్సీ కేర్, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే హై రిస్క్ గర్భిణీ స్త్రీలు, అంటే గర్భిణీ స్త్రీలో కాంప్లికేషన్స్ వస్తే ఎలా ఉంటాయి, డెలివరీ వీళ్ళలో కష్టము అని ఎలా గుర్తిస్తాము, ఎవరు ప్రమాదము, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. ఫోర్త్, రాసుకోకపోతే ఎవరైనా ఇది కూడా రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీనేటల్ కేర్ అంటే జననపూర్వ అభివృద్ధి మరియు సంరక్షణ. సో జననపూర్వ దశలో అభివృద్ధి మరియు సంరక్షణ అనేది ఎలా ఉంటుంది. అలానే సో నెక్స్ట్ పోస్ట్ నేటల్ కేర్. పోస్ట్ నేటల్ కేర్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లికి మరియు శిశువుకి సంబంధించి అవన్నీ ఎక్కడ డిస్కస్ చేస్తాము, పోస్ట్ నేటల్ కేర్. తెలుగులో ఏమంటాం దాన్ని, పోస్ట్ నేటల్ కేర్ని జననానంతర సంరక్షణ మరియు అభివృద్ధులు. జననానంతర సంరక్షణ మరియు అభివృద్ధులు ఈ టాపిక్. ఓకే, ఎందుకంటే మళ్ళీ సిలబస్ ఏంటి అని అడుగుతారు. అందుకని వన్స్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ రాయించుకున్నాము అని అంటే నెక్స్ట్ క్లాస్ కంటిన్యూగా వెళ్తారు. సో అలానే నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు తల్లిపాలు అనేటువంటివి ఎలా వస్తాయి, తల్లిపాలలో ఉండేటువంటి పదార్థాలు ఏంటి, అవి బిడ్డకి ఎలా ఉపయోగపడతాయి, తల్లికి ఎలా ఉపయోగపడుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్కి ఎందుకు ఇవ్వాలి. అవునా, సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లైఫ్ లాంగ్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి అసలు ఏ హార్మోన్లు ఈ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ని ఇండ్యూస్ చేస్తాయి, ఏ హార్మోన్ల ప్రేరేపణ వలన ఈ యొక్క తల్లిపాలు అనేటువంటివి వస్తాయి, ఇవన్నీ కూడా చూద్దాం. వాటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, పోషక పదార్థాలు ఏముంటాయి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి. అలానే బాటిల్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ వర్సెస్ బాటిల్ ఫీడింగ్. బాటిల్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ కొంతమందికి సరిగ్గా రాదు, అవునా, తల్లిపాలు అందరికీ సరిగ్గా రావు అన్నప్పుడు మరి ఎలా, బాటిల్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, సోషల్ వర్క్ కూడా చెప్తా. అవునా, ఇది చెప్పినాక ఇది క్లాసెస్ జరుగుతున్నప్పుడు సోషల్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు సోషల్ వర్క్ చెప్తా.
ఒకవేళ ఎవరైనా చూసుకోవాలనుకుంటే మన గత వీడియోస్లలో యూట్యూబ్లో సోషల్ వర్క్కి సంబంధించిన సిలబస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఓకే, ఫుడ్ సైన్స్ ఉంది, సోషల్ వర్క్ ఉంది, సోషియాలజీ ఉంది, చైల్డ్ డెవలప్మెంట్ కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నారు, అర్థమైందా? ఇది సో ఇక్కడ చూడండి మనకి ఇది. సో ఏమంటున్నారో జననానంతర సంరక్షణ, అలానే అయిపోయింది. తల్లిపాల ప్రాముఖ్యత, బ్రెస్ట్ ఫీడింగ్ వర్సెస్ బాటిల్ ఫీడింగ్. బాటిల్ ఫీడింగ్ ఇవ్వటం వలన డిసడ్వాంటేజెస్ ఏంటి, బాటిల్ ఫీడింగ్ ఎందుకు ఇబ్బందికరం, ఇవన్నీ చెప్తా. సో దీంట్లో నుంచి 2 మార్క్స్ ఇచ్చాడు వీడు. గత 2 ఎగ్జామ్స్లలో 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ. అలానే నియోనేటల్ కేర్. నియోనేటల్ కేర్ అంటే నవజాత శిశు సంరక్షణ, తెలుగులో నవజాత శిశు సంరక్షణ. అలానే నెక్స్ట్ ఏమన్నాము, ప్రీమెచ్యూర్ బేబీ కేర్, నెలలు నిండని శిశు సంరక్షణ. ప్రీమెచ్యూర్ బేబీ కేర్, నెలలు నిండని శిశు సంరక్షణ. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అభివృద్ధి మైలురాళ్ళు. దీనిని ఏమంటారు, అభివృద్ధి మైలురాళ్ళని ఇంకొక పదం ఉంది తెలుగులో, అభివృద్ధి సూచికలు. ఇంగ్లీష్లో ఏమంటాము, డెవలప్మెంటల్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ అంటే ఒక 1 year వచ్చేసరికి పిల్లవాడు నడవాలి, దట్ ఈస్ ఇండికేషన్. ఒక 1 year వచ్చేసరికి ప్రాక్ లాంగ్వేజ్ స్కిల్స్ని మాట్లాడాలి పిల్లవాడు. అంటే ప్రాక్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మనం ఏమంటాము, ప్రాక్ భాషా నైపుణ్యాలు. అంటే పిల్లవాడికి అస్పష్టమైనటువంటి 2-3 పదాలను పలకగలగాలి, అవునా? సో అంటే అస్పష్టమైనటువంటి 2-3 పదాలను పలకాలి, స్పష్టంగా ఉన్నటువంటి పదాలను పలకాలి, తర్వాత 2-3 పదాలతో కలిపి వాక్య నిర్మాణం చేయాలి. ఒకేసారి వాడు మొత్తము శ్రీనివాస్ సార్ మాట్లాడినట్టు అనర్గళంగా మాట్లాడు. ఏం చేస్తాడు, ఫస్ట్ 2-3 వర్డ్స్ వస్తాయి, దాంట్లో క్లారిటీ ఉండదు. తర్వాత స్పష్టంగా 2-3 వర్డ్స్ వస్తాయి, తర్వాత 2-3 వర్డ్స్ తోటి ఒక వాక్యాన్ని ప్రయోగిస్తాడు. తర్వాత చిన్న చిన్న వాక్యాలని, కొంచెం పెద్ద వాక్యాలని ప్రయోగిస్తాడు. తర్వాత ఎదుటి పిల్లలతో కలిసి వాడు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు, సంభాషణలు స్టార్ట్ చేస్తాడు. తర్వాత మిగిలిన పిల్లలతోటి ఈ యొక్క భాషకి సంబంధించినటువంటి సంభాషణలని చేస్తాడు. అంటే లాంగ్వేజ్ అనేది కూడా ఎలా ఉంటుంది, స్టెప్ బై ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుంది, ఫస్ట్ కింద పడతాడు, బోర్ల పడతాడు, ఇలా తిరుగుతాడు, ఒక కాలు మీద లేస్తాడు, కూర్చుంటాడు, తర్వాత పాకుతాడు, మళ్ళీ నిలబడతాడు, ఓకే, నడుస్తాడు, మెట్లు ఎక్కుతాడు, ఇలా. అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్. అయితే ఏ వయసులో ఏ అభివృద్ధి కనిపిస్తుంది, ఏ వయసులో పాకుతారు, ఏ వయసులో నిలబడతారు, ఏ వయసులో మెట్లెక్కగలుగుతారు, ఏ వయసులో వాడు పరిగెత్తగలుగుతాడు. ఇదేంటిది, శారీరక వికాసానికి సంబంధించినటువంటి అభివృద్ధి క్రమం. ఓకే, అలానే మనకి భాషా వికాసానికి అభివృద్ధి క్రమం ఉంటుంది, మానసిక వికాసానికి అభివృద్ధి క్రమం ఉంటుంది, అలానే లైంగిక వికాసానికి అభివృద్ధి క్రమం ఉంటుంది. ఓకే, సామాజిక వికాసం, సోషల్ డెవలప్మెంట్ అంటే మనిషి సమాజంలో ఎలా బిహేవ్ చేస్తాడు అనే దానికి కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసేదే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అభివృద్ధి సూచికలు. లేదా దీనిని డెవలప్మెంటల్ డిలేస్ అని అంటారు. దీన్ని ఏమంటారండి, డెవలప్మెంటల్ డిలేస్ అంటే అభివృద్ధిలో ఆలస్యాలు అని చెప్తాను. అంటే వాడికి 1 year వచ్చినా డెవలప్మెంట్ రాలేదు, ఫిజికల్ డెవలప్మెంట్ రాలేదు, నడవాలి, నడవలేకపోతున్నాడు. 1 year వచ్చాక కూడా మాట్లాడాలి, మాట్లాడలేకపోతున్నాడు. 2 years అయినా మాటలు రావట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ డిలే, లేదా దాన్ని ఏమంటారు, డిజార్డర్, డెవలప్మెంటల్ డిజార్డర్స్. సో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే, అది కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అభివృద్ధిలో ఆలస్యాలు. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, ప్రేరణ. ఒకవేళ అభివృద్ధిలో ఆలస్యం ఏర్పడింది, పిల్లవాడు నడవలేకపోతున్నాడు, వయసు వచ్చాక, ఒక నిర్దిష్టమైన వయసు వచ్చాక కూడా నడవట్లేదు అని అంటే వానికి స్టిమ్యులేట్ చేయాలి. ఏం టెక్నిక్స్ ఉంటాయి నడవటానికి ఉపయోగపడేలా, వానికి ఎలా ప్రేరేపించాలి. పిల్లవాడు మాట్లాడలేకపోతున్నాడు, ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి ఎట్లా మాట్లాడతాడు, 2-3 కలిసి వాడు కన్వర్జేషన్ చేసేలా ఆ సోషల్ ఎన్విరాన్మెంట్ ఏర్పరచాలి. సో దాన్ని ఏమంటారు, సామాజిక అభివృద్ధి అని అంటాం. సో అంటే పిల్లవాడు భాష ఒకవేళ నిర్దిష్టమైన వయసు వచ్చాక కూడా మాట్లాడలేకపోతే దాన్ని ఏమంటారు, లోపం అంటారు. ఆ లోపాన్ని ఎలా సరిదిద్దాలి అని తెలియజేసేదాన్నే స్టిమ్యులేషన్, ప్రేరణ. అది శారీరక వికాస లోపం కావచ్చు, భాషా వికాస లోపం కావచ్చు, మానసిక లోపం కావచ్చు.
కొంతమంది పిల్లలు మానసికంగా డెవలప్ కారు, అవునా? సో అంటే అంత అభివృద్ధి కనిపించదు. పిల్లవాడికి చెప్తున్నా వాడు రిసీవ్ చేసుకోలేడు మనం చెప్పే విషయాలని, వాడి లోకంలో వాడు ఉంటాడు. అలాంటి పిల్లలకి ఎలా స్టిమ్యులేట్ చేయాలి? దట్ ఈస్ స్టిమ్యులేషన్. ఓకే, అంటే సింపుల్గా చెప్తున్నాను, సిలబస్ ఏముంది అని చెప్తున్నాను. అక్కడ వెళ్ళాక సబ్జెక్టు టైం